హాయ్ అండి, ఇదిగో చికెన్ బిర్యానీ చేస్తున్నాము. 2 కిలోలు చికెను, 2 కిలోలు రైస్ అండి. ఇగో ముందుగా చికెను కడిగేసి దీంట్లో ఇగో ఇన్ని గోల్గర మసాలాలన్నీ వేపేసాను. లైట్గా వేపేసి పొడి చేస్తాను. పొడి చేసి ఈ చికెన్లో కలిపేసాను అనమాట పొడి. అప్పుడు ఈడ తీయలేదు. పెరుగు, కారము, ఉప్పు, పసుపు, నిమ్మకాయలు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్ వేసామండి. వేసి ఇవన్నీ కలిపేసి ఒక 4 గంటల కాలం ఇలాగ పక్కన ఉంచామండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు ఇది సిమ్లో ఉడకేస్తామండి. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడు ఇదిగో రైసు, ఒక 2 కిలోల రైస్. ఈ రైస్ పెట్టినాము. దీంట్లో ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేయాలండి. ఆల్రెడీ ఇవే మసాలాలు పొడి చేసి ఇందులో వేసాను చికెన్లో. ఇప్పుడు దీంట్లో రైస్లో వేయాలి ఈ మసాలాలన్నీ. ఇదిగండి రైస్ ఉడికేటప్పుడు ఈ మసాలాలన్నీ ఈ రైస్లో వేయాలండి. ఉప్పు, ఈ రైస్లో ఉప్పు వేస్తున్నాము. దీంట్లో కూడా ఉప్పు వేసామండి. ధనియాల పౌడర్ కూడా వేసానండి 1 స్పూను. జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసాను దీంట్లో. ఇదిగండి సాజీర వేస్తున్నాము. నేను అప్పుడు వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేస్తున్నాం. ఇదిగండి దమ్ బిర్యానీ చేస్తాం కాబట్టి అందుకే ఒక వేరే గిన్నెలో సగం తీసి ఒక లైన్ అన్నం వేసి మళ్ళీ కూర వేస్తాం కాబట్టి అందుకే వేరే గిన్నెలోకి సగం తీస్తున్నా. పచ్చిమిర్చి కూడా వేసానండి, అప్పుడు చెప్పలేదు ముందు. ఇదిగండి రైస్ ఉడుకుతుంది. ఇది ఎక్కువసేపు అవసరం లేదండి, హాఫ్ బాయిల్ అయిపోయి చాలు. ఇదిగండి మొత్తం ఉడకలేదు, హాఫ్ బాయిల్ అయింది. వేసేస్తా ఇది నీడే. ఇంకొక లైన్ వేసుకోవాలండి. దమ్ము కాబట్టి దమ్ము పెడతాను, దమ్ బిర్యానీ. ఇదిగండి ఇది ఆనియన్స్ వేపేసి పక్కన పెట్టుకున్నాము. ఫస్ట్ మ్యాగ్నెట్ చేసినప్పుడు కూడా కొంచెం వేసానండి. ఇప్పుడు ఉన్నది వేసుకోవాలి. ఇదిగో చికెను, ఇది కూడా ఒక లైన్ వేయాలండి. ఇదిగంటే ఒక లైన్ మొత్తం ఇట్లా వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు దీనిపైన రైస్ వేయాలి. ఇదిగో ఇదిగండి ఇంకొక లైన్ వేసి మళ్ళీ సేమ్ అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. చికెన్ ఇదిగంటే ఇప్పుడైతే మొత్తం వేసేయాలి. ఇప్పుడు ఉన్ని చికెన్ మొత్తం వేస్తామండి. దీనిపైన మళ్ళీ రైస్ వేస్తాను. ఎందుకంటే ఫైనల్గా రైస్ మొత్తం వేస్తాము. ఇక కట్టెలు రేకు పెట్టేసి దానిపైన ఇది పెట్టామండి. డైరెక్ట్ పెడితే మాడిపోద్దని ఇలా పెట్టిస్తామండి. ఇక ఉన్న ఆనియన్స్ ఇట్లా పైలు వేసామండి. పుదీనా, కొత్తిమీర ఆల్రెడీ వేస్తామండి కూరలోన. పుదీనా పైన పుదీనా వేస్తున్నాం. నెయ్యి వేస్తున్నాండి ఇప్పుడు. ఇదిగంటే ఫైనల్గా మూత పెట్టేసాలి. 20 నిమిషాలు అండి ఇలా సిమ్లో పెట్టేసి దమ్ పెట్టేసాలి. బిర్యానీ రెడీ అయిపోద్ది. ఇదిగండి ఫైనల్గా ఇలా వచ్చింది చికెన్ బిర్యానీ. సేమ్ 5 స్టార్ హోటల్ తింటాం ఎట్లా వస్తుందో అలా ఉందండి.